ఇప్పుడు మనం రోడ్ మీద బండి పైన చేసిస్తూ ఉంటారు కదండీ! మసాలా దోస, పన్నీర్ దోస, కీమా దోస ఆ టైప్‌లో మనం దోస చేసుకోబోతున్నాము. ముఖ్యంగా చార్మినార్ సైడ్, బేగంపేట్ సైడ్, రామ్‌కి బండి అక్కడ తినే దోస స్టైల్‌లో మనం చేస్తున్నాం. కాకపోతే ప్యూర్ దోస పిండితో చేస్తున్నాం. అక్కడ దోస పిండి ఎలా చేస్తారో తెలుసా? మైదా పిండి, కొంచెం పెరుగు, బొంబాయి రవ్వ వేసి, కొంచెం బియ్యపు పిండి యాడ్ చేసి, కాస్త చక్కెర వేసి అన్నీ కలిపి దోస పిండి చేస్తారు. అది కరెక్ట్ దోస పిండి కాదు. అండ్ ఆ టేస్ట్ కూడా నాకైతే పర్సనల్‌గా నచ్చదు. బట్ మసాలా అవన్నీ ఎలా వేసి మీకు నచ్చే టేస్ట్‌లో నేను చేసి చూపిస్తాను. దానికోసం 2 కప్పుల బియ్యం తీసుకొని, కందిపప్పు 1 కప్పు, మినపప్పు 1 కప్పు, కొన్ని మెంతులు వీటన్నిటిని వేసి నైట్ ఒక 4, 5 గంటలు నానబెట్టండి. తర్వాత పొద్దున్నే మీరు మిక్సీ పట్టేసి ఒక 4, 5 గంటలు పులియబెట్టేస్తే దోస బ్యాటర్ రెడీ అవుతుంది. ఇది క్రిస్పీగా దోసలు రావాలి అంటే ఎప్పుడు బ్యాటర్ మనకి గట్టిగానే ఉండాలి. దోసలు వేసుకునే ముందు 1 టీ స్పూన్ మైదా పిండి, సగం టీ స్పూన్ చక్కెర, కొంచెం నీళ్ళు వేసి కాస్త డైల్యూట్ చేద్దాం. బట్ బ్యాటర్ మటుకి థిక్‌గా ఉండాలి. పల్చగా ఉంటే మెత్తగా వచ్చేస్తాయి దోసలు. ఇందులో మనం మైదా పిండి ఎందుకు కలిపాను అంటే క్రిస్పీనెస్ ఇవ్వడం కోసం. చక్కెర ఎందుకు కలిపాను అంటే దోసలు ఎర్రగా రావడం కోసం. ఇది హోటల్‌లో రెగ్యులర్‌గా మేము చేస్తూ ఉంటాం. హోటల్‌లో ఏం చేస్తాము అంటే మినపప్పు వేస్తాం, 3 కప్పుల బియ్యం వేస్తాం, మెంతులేస్తాం. అంతే, ఇంక వేరే ఏ పప్పులేయం. బట్ ఇంట్లో కొంచెం మనం కందిపప్పు, పెసరపప్పు అవన్నీ యాడ్ చేసుకుంటే ప్రోటీన్ యాడ్ అవుతుంది అంతే. సో ఇది బాగా మిక్స్ చేసేసాం కదా. సో మధ్యలో పెట్టే స్టఫింగ్, దోస పైన వేసే స్టఫింగ్స్ అన్నీ ఇప్పుడు మనం తయారు చేసుకుందాం రండి. మీకు బండి మీద చేసుకునే దోసలో మధ్యలో మనకి ఫస్ట్ ఉప్మా పెడతారు తెలుసు కదా, ఆ ఉప్మా చేద్దాం. ఉప్మా చాలా పల్చగా ఉంటుంది. కొద్దిగా నూనె వేయాలి, కొంచెమే అంటే కొంచెం, అసలు వేసామా లేదా అన్నట్టుగా. ఇందులో ఏం వేయాల్సిన అవసరం లేదండి. కాస్త ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం పసుపు, ఇంకా ఉప్పు వేసి కలిపేయండి. కలిపిన తర్వాత బొంబాయి రవ్వ కొంచెమే వేసాను, వేగనివ్వండి. వేగిన తర్వాత ఎంతైతే రవ్వ తీసుకున్నామో దానికి 4 వంతుల నీళ్ళు వేయండి. పల్చగా ఉండాలి, జారుగా ఉండాలి ఉప్మా, బాగా ఉడకాలి. ఇదిగోండి, పల్చటి ఉప్మా రెడీ అయిపోయింది. పొయ్యి మీద పెనం కూడా రెడీగా ఉంది. సో ఎప్పుడు దోశ వేసుకునేటప్పుడు పెనం మట్టి వేడిగా ఉండాలి. ముందు నాన్ స్టిక్ చేసేసుకుంటే, ఇదిగోండి దోశ బ్యాటర్ ఎప్పుడు కాస్త గట్టిగా ఉండాలి. మరీ పల్చగా ఉంటే దోశలు మెత్తగా వస్తాయి. ఇలా మీకు నచ్చిన సైజులో మీ దగ్గర ఉన్న పెనంని బట్టి వేసేసుకోండి. పెద్ద దోశనా, చిన్న దోశనా, ఇంకా మీ ఇష్టం. ఇలా దోశ వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉప్మా వేయాలి. మసాలా, పన్నీర్, క్యారెట్, ఉల్లిపాయలు, బటర్ ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేస్తారన్నమాట. ఇలా మన ముందే మంచిగా మిక్స్ చేస్తూ ఉంటారు. ఇలా కలిపి ఈవెన్గా స్ప్రెడ్ చేస్తారు దోశని. దీని మీదే ఏదైనా కారం, గన్ పౌడర్ అయినా, రెగ్యులర్ కారం అయినా, సాంబార్ పొడి అయినా వేస్తారు. వేసి ఈవెన్గా దోశ మీద ఇలా స్ప్రెడ్ చేస్తారు. ఇందులో చీజ్ కావాలి అంటే ఇంకా చీజ్ కూడా వేసుకోవచ్చు. మీకు కావాలి అంటే బటర్ వేసిస్తారు, లేకపోతే గీ వేయమంటే గీ వేస్తారు. నేనైతే బటర్ వేసాను, బట్ అక్కడైతే ఇంకా మళ్ళీ పైనుండి కాస్త నెయ్యి అయినా బటర్ అయినా యాడ్ చేసి ఇస్తారనమాట.
మంచిగా క్రిస్పీగా కాలిన తర్వాత ఫోల్డ్ చేస్తారు. సో ఇలా దోశ మంచిగా కాలిన తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తారండి. ఇలా ఫోల్డ్ చేసి ఇలా కట్ చేస్తారు. ఇలా దోశని ఇస్తారనమాట. ఇలా సర్వ్ చేసి ఇస్తారనమాట. దీనికి ఇందాక మనం చేసుకున్న పచ్చడి కాంబినేషన్ బాగుంటుంది. అలాగే పక్కన కొంచెం ఏదైనా కారం. అంతే. మనం బండి మీద దోశని బాగా ఎంజాయ్ చేస్తాం కదా, చాలా ఇష్టం కదా మనకి. అదే దోశ ఇప్పుడు మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, రెసిపీ నచ్చింది కదా, ఫాలో అయిపోండి. మళ్ళీ ఇంకొక దోశ రెసిపీతో కలుద్దాం. బాయ్.